ఈరోజు మా 13వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇప్పుడు మనకు లాస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం కట్టిన ఈ డ్రైనేజ్ వల్ల ఇక్కడ మొత్తం వరద నీరు రావడం వల్ల ఈ ఇండ్లన్నీ మునిగిపోతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఈ వార్డుకు సంబంధించి ఖచ్చితంగా ఏకిచ్చే బాధ్యత నాది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ గత 10 సంవత్సరాలు అవుతుంది. అది అన్ఫినిష్డ్, అంటే ఇప్పటిదాకా అది కంప్లీట్ కాలేదు. దాన్ని కంప్లీట్గా దాన్ని శాశ్వత పరిష్కారం చేసి, అదేవిధంగా దానిలో టీచర్లు లేరు. ఎందుకంటే ఇప్పుడు మా 13వ వార్డులో చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ అంత దూరం పంపించడం అంటే ఇబ్బంది అవుతుంది. ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించింది మా ప్రభాకర్ అన్నకు లాస్ట్ టైం కూడా సిడిపిఓ గారికి ఇట్లా దృష్టికి తీసుకెళ్ళినాం. దీన్ని కూడా వేగంగా దీన్ని పని కంప్లీట్ చేయించి దానిలో టీచర్ని ఎంబటే రిక్రూట్మెంట్ చేపిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి జనాలు కూడా బాగా కోతుల బెడద చాలా ఉంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కల ఇళ్ళ మా ఏరియాకి మాత్రం గూనె పెంకలే ఉన్నాయి. ఈ గూనె పెంకలన్నీ ఇప్పటి వరకు అవి కోతులతో అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అది మొన్న మంత్రి గారు కూడా దాన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. దానికి సంబంధించింది కూడా శాశ్వత పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ అన్న కూడా కమిషనర్ గారితో మాట్లాడారు. దానికి సంబంధించి మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎక్కడ కూడా కోతులు లేకుండా దానికి సంబంధించింది మాట్లాడి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ కోతులను పట్టిపించి అన్ని బయటికి పంపించే విధంగా చేస్తానని ప్రభాకర్ అన్న కూడా హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు నేను అందుబాటులో ఉంటా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా నేను. ఎందుకంటే నేను ఇప్పుడు MBA LLB దాకా చదువుకున్న చదువు గురించి నాకు పూర్తిగా తెలుసు. మా ఏరియాకు డిగ్రీ MBA దాకా చదువుకున్న చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో మార్గదర్శకంగా నేనుండి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం విషయంలో నేను వాళ్ళకి అందరికీ ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించింది దాదాపు లాస్ట్ టైం ఒక 39 ఇండ్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు రానున్నది మాత్రం ఫస్ట్ ప్రియారిటీలో మా వాడకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నారు. సో మాకైతే ఇంకొక 40-50 ఇండ్లు తెప్పించే బాధ్యత మీద ముంగడు తీసుకొని ఆ ఇండ్లది ఒకటి పరిష్కారం చేస్తాం. అయితే మా ఏరియాలో ఇంకొకటి ఇండ్లకు సంబంధించింది జాగలు లేవు. జాగలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ దాదాపు 20 ఏళ్ళ నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కాడనన్నా ఇంకెక్కడన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యత మీద దాన్ని మంత్రి గారితో దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించింది కూడా మా వాడకు ఖచ్చితంగా చేయించే బాధ్యత తీసుకొని దాన్ని కూడా ప్రభాకర్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. మొన్న పొన్నం ప్రభాకర్ అన్న మా వార్డుకు విజిట్ చేసిండు. బీసీ భవన్ అంటే ఇక్కడ మనకు సంబంధించిన బీసీ భవన్ ఒకటి 4 గుంటల ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్కి కూడా మొన్న పొన్నం ప్రభాకర్ అన్న కూడా దాన్ని దృష్టికి తీసుకెళ్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒకటి కమ్యూనిటీ హాల్ లాగా దాన్ని క్రియేట్ చేసి దాన్ని పెడదామని కూడా ప్రభాకర్ అన్న హామీ ఇచ్చిండు. మళ్ళీ అదేవిధంగా మన ముదిరాజ్ సంఘానికి ఒక 45 లక్షల రూపాయలు మొన్న శాంక్షన్ చేసిండు. దానికి కరెంటుకు సంబంధించిన కూడా ప్రాబ్లం ఉంటే కూడా కరెంటుది కూడా ఈడీ గారితో మాట్లాడే కరెంటు సమస్యను కూడా దాన్ని క్లియర్ చేసిండు మన ప్రభాకర్ అన్న కూడా. అయితే మా వాడకు యూత్ బాగున్నారు. మొన్న లాస్ట్ టైం కూడా ప్రభాకర్ అన్న క్రికెట్ కిట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పిల్లలందరూ ఈ మొబైల్స్కు మొత్తం అడాక్ట్ అయిపోయారు. ఈ మొబైల్స్ అడాక్ట్ కావడం వల్ల ప్రభాకర్ అన్న కూడా దీన్ని స్పోర్ట్స్ మినిస్టర్తో మొన్న మాట్లాడి ప్రతి ఒక్కరికి యూత్ పిల్లలందరికీ క్రికెట్ కిట్లే ఇవ్వడమే కాకుండా ఓపెన్ జిమ్స్ మా హుస్నాబాద్కి సంబంధించిందైనా మన కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఓపెన్ జిమ్స్ పెట్టాలనే ఉద్దేశం మీద ఒక దాదాపు 400 నుంచి 500 జిమ్లు మొన్న పెట్టిండు. మాకు స్పెషల్గా మా ఏరియాకు ఒక 5-6 కావాలి. అది కూడా అన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి దాని గురించి మాట్లాడతాం. మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్తామండి. ఓకే, నేను ఈ ఎలక్షన్లో నిలబడడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం మీద వచ్చానే తప్ప ఒకరి దగ్గర ఆశించి చేసేందుకు మాత్రం వచ్చిన వాడిని కాదు. ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేద్దామనే దృఢ నిశ్చయంతో వచ్చిన. మీ అందరూ ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలి. ఖచ్చితంగా మీ అందరికీ ముందుండి ఏ ఆపద వచ్చినా ఎలాంటి సందర్భంలోనైనా మీరు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాం. మీ అందరికీ కొన్ని కాదు, నేను సేవకుడుగా మీ అందరి ముందుకు వస్తున్నా.